మనకట్లా పట్టు ఉంది, అరిచేతుల ఆధారం ఉంది, సమాధానం కాదు, దానం చేసేది గుణధైర్యం, దాచుకునేది గుణధైర్యం, మంచి మంచి పిల్లలు కట్టేది గుణధైర్యం, కచ్చేరుగా మాట్లాడేది గుణధైర్యం, ఒక భాగం గుండెలో దానం చేసే గుణధైర్యం అంటే మంచి మంచి ఆట ఆడిపించేది గుణధైర్యం అంటే ఇంత ప్రోగ్రామ్ చేసే గుణధైర్యం అంటే గుండెల బాధం పెడితే గుండె ఆగిపోయి ఇన్న వాడు చచ్చిపోతారు ఇక్కడ ఇష్టం పోతుంది పెడతా పోతా అంటే చూడు వెనక పోతే ముంగట ముంగట పోతే వెనక చూడు పాపం కూడా ప్రోగ్రామ్ చేసేటంటవా గుండె వాళ్ళిపోయిందంటే ఇలా గుండె కొంచెం బజ్జలకు సార్ వాళ్ళకి ఏమైంది మంచిగా బతుకుతురని సార్ వాళ్ళకి ఏమైంది మంచిగా బతుకుతురని వచ్చే పోయే తోవలు చూసి పోతే ముంగట ముంగట పోతే వెనక ఇది పండగలో ఒక భాగంగా ఏంటంటే ఎద్దుల్ని మనము దాన్ని సంరక్షించుకునే బాధ్యత. పూర్వకాలంలో ఎద్దులు ఏంటంటే ఒక తమ్ముళ్ళలాగా లేకపోతే కొడుకులా సాయం చేసేవారు. మీరు చూసే ఉంటారు ఊర్లో ఏంటంటే పొలం దున్నడానికి ఇప్పుడంటే ట్రాక్టర్లు వస్తాయి, ఒకప్పుడు ఏంటంటే మొత్తం అన్నీ అవే ఉంటాయి. చాలా వరకు ఎద్దులు ఎక్కువ, ఎంత ఒక 3 టన్నులు లాగాలన్నా 2 టన్నులు లాగాలన్నా ఎద్దు అనేది వాడికి రవాణా వ్యవస్థ పనికొచ్చేది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే అలాంటి ఎద్దు భూమి దగ్గరికి వెళ్ళక చాలా కష్టమైపోతున్న విషయంలో గంగిరెద్దులు అనే వాళ్ళు ఏంటంటే దీన్ని సంరక్షిస్తూ ఉంటారు. ఇంకెవరున్నారు ఎద్దులు కాకుండా ఇంకెవరు అంటే ఎద్దులు సంరక్షించే వాళ్ళు అంటే వాళ్ళు ఏం చేస్తారు, వీధి వీధి తిరుగుతూ ఉంటూ దాన్ని భిక్షాటన చేసుకోవడం కానీ ఆడించడం కానీ ఇవన్నీ చేసుకుంటారు. మామూలు టైంలో పండగల టైంలో ఇప్పుడు వచ్చినప్పుడు వీళ్ళందరూ వస్తారు. అదే మామూలు టైంలో ఏం చేస్తారు, వాళ్ళు పొలం దున్నుగించుకోవడానికి కానీ లేకపోతే ఇంకెక్కడికైనా పట్టుకెళ్తారు. కానీ ఎద్దును మాత్రం వదలరు. మనం ఆవు ఏంటంటే పాలు వరకే మాట్లాడతాం, అలా కాకుండా వీళ్ళు ఎద్దును కూడా వాళ్ళ జీవన విధానంలో ఒక భాగంగా తీసుకుంటారు. అలాంటి ఎద్దులు ఏవైతే ఉన్నాయో ఎద్దును సంరక్షించే ఈ గంగిరెద్దుల వాళ్ళని మనం సంరక్షించాలి. వాళ్ళకి తెలిసిందేంటి, ఎద్దును సంరక్షించడం, ఇది ఒక గోరక్ష, రైట్. ఎవరైతే పాలు తీసుకుంటున్నారో వాళ్ళకి అది గోరక్ష. సో వీళ్ళ వరకు వీధి గోరక్ష. అందుకని మనం ఏం చేయాలంటే వీళ్ళకి సంరక్షించుకోవాలి. ఎలా సంరక్షిస్తుంటారు, మనం దాన ధర్మాలు ఇస్తూ కానీ లేకపోతే వాళ్ళకి బియ్యం పెట్టడం కానీ లేకపోతే బట్టలు పెట్టడం కానీ ఇట్లాంటివన్నీ చేసుకుంటూ ఈ ఏదైతే కళని వీళ్ళు తీసుకుంటున్నారో ఆ కళను మనం ప్రోత్సహించాలి. కాబట్టి మనం ఆ రకంగా వాళ్ళని సంరక్షించుకోవాలి. అదే భాగంగా మనం ఏంటంటే ఈరోజు భోగి మంటలు జరుగుతున్నాయి కదా, భోగి పండుగ జరుగుతున్నప్పుడు ఈ విధంగా మొత్తం ఈ ఎద్దులు తీసుకొచ్చి ఇంతవరకు చూశారు కదా, ఆడించడం లేకపోతే మనకి దీవించడం ఇవన్నీ ఇంకా ఏంటంటే భూమితో ఎప్పుడు వర్షాలు ఎప్పుడు వస్తాయి, భూమిలో నీరు ఎక్కడంతో ఉందో అవి కూడా ఎద్దులు బాగా గ్రహిస్తూ ఉంటాయి. అండ్ ఇంకోటి చాలామంది చూసారు, ఈ మట్టిలోకి వెళ్తున్నప్పుడు బాగా గోకుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఇప్పుడు దాని శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే దాన్ని వాటర్ సోర్సెస్గా వాళ్ళు ప్రకటిస్తూ ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ కూర్చోదు, బోధలో అస్సలు కూర్చోదు, నీట్గా ఉండాలి దానికి. అండ్ ఇంకోటి మన తండ్రి ఎలాగైతే కాపాడుతాడో అంత దీనిగా ఎద్దు అట్లీస్ట్ ఒక 10 ఆవులను కాపాడుతూ ఉంటారు. పూర్వకాలంలో ఏం చేసేవారంటే దీన్ని అచ్చోసి నాంబోతు అంటారు, అంటే దాన్ని గుళ్ళకి ఇచ్చేసేవారు. మంచి ఎద్దుని ఏదైతే పూజ చేసి దాన్ని ఊరికి వదిలేసేవారు. ఊర్లో ఏదేం చేస్తుంది, ఎక్కడ ఏ ఆవుకైనా ప్రెగ్నెన్సీ టైం కావాలి అనుకునేటప్పుడు ఈ ఎద్దు వెళ్ళి అక్కడ వెంటనే దానికి హీట్ని తగ్గిస్తూ ఉంటుంది. అలాంటి విధానం ఒకప్పుడు ఉండేది. అవేంటంటే ఎవరికై ఏమను ఏ ఇంటికి వెళ్ళి అలాగ వెయిట్ చేస్తుంది, ఏదో అంబా అని అరడం కానీ ఏమని అనడం కానీ ఏమన్నది అలాగ ఉంటుంది. ఆ టైంకి అలా పెట్టారా తింటుంది, లేకపోతే వెళ్ళిపోతుంది. ఏ రోజు కూడా ఎవరిని ఊర్లో ఉండేవి పొడిచి వాళ్ళని తన్ని కుమ్మి మన ఫుడ్ తెచ్చుకోవాలని ఏ ఒక్క జంతువు అనుకోదు, వెళ్ళి అడుగుతుంది, ఏం ఇబ్బంది పెట్టదు. కానీ మనం ఎప్పుడైతే దాని ఆకలి తగ్గించామో అప్పుడు ఏమంటుంది, అది పొలం మీద పడి తీసుకుంటుంది. సొంత జీవిలా బతుకుతూ ఉంటుంది, స్వతంత్ర జీవిలా బతుకుతూ ఉంటాయి. కాబట్టి మనము ఎద్దులు కాపాడాలి, జంతువులు కాపాడాలి. ఎందుకంటే అన్నిటి తర్వాత మనం వచ్చాం.
అన్ని భూమి మీదకి వచ్చేసిన తర్వాత లాస్ట్కి వచ్చాం ఎందుకు, మీరు ఒక్కడే నన్ను కాపాడతాడని. రైట్, మనం ఏం చేయాలి, దాన్ని కాపాడాలి. ఎందుకంటే మనకు కావాల్సిన ఆవు పేడ కానీ లేకపోతే మనకి వేస్ట్గా పడున్న గడ్డి తింటూ మంచి పాలు ఇవ్వడం కానీ పేడ ఇవ్వడం కానీ ఇవన్నీ జరుగుతుంది. అందుకని అలాంటి జంతువులు ప్రతి ఒక్కటి మనకి సహకరించే ప్రతి ఒక్క జంతువుని మనం కాపాడాలి. సో అందుకే దాంట్లో భాగంగా మనం గోరక్షణ పెట్టుకుంటాం. ఇంకా లగుడు ప్రతిపాద అంటారు, అంటే రైతులకి ఏంటంటే పొలాల పౌర్ణమి ఏదో అని చెప్పేసి అంటారు ఒకటి. ఏరువాక పౌర్ణమి నాడు ఏం చేస్తారు, ఎద్దులు అన్నింటినీ మళ్ళీ దున్నిస్తుంటారు, అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. అక్కడ కూడా మేము లగుడు ప్రతిపాద అని చెప్పి వృషభోత్సవం చేస్తూ ఉంటాం. వృషభోత్సవం నాడు ఏం చేస్తామంటే ఎద్దులకి పూజ చేయడం జరుగుతుంది. ఆ ఊర్లో ఎవరైతే ఎద్దును నడిపిస్తున్నాడో, ఎద్దులతో ఉంటాడో అతనికి మంచి విలువ ఇచ్చి ఆ ఊర్లో అంతా తిరగడం, అంటే మొత్తం ఊరంతా తిరుగుతూ ఎద్దుల తాలూకు ప్రాముఖ్యత అంతా చేయాలని చేస్తున్నాం. సో ప్రతి ఒక్క జంతువుని మనం కాపాడాల్సిన బాధ్యత వచ్చింది. కాబట్టి పండగ అనే కార్యక్రమంలో అట్లీస్ట్ వాటి గుర్తు తెచ్చుకోవడానికి ఇట్లాంటివన్నీ చేయాలి. రైట్, చేద్దాం అందరం. వెరీ గుడ్. గోపురాలు కట్టించాయి, బాగుంది ఆకలి గన్నం పెట్టచ్చాయి, దుర్మార్కు దెబ్బ కొట్టచ్చాయి, యాల ఏమన్నా పేదవాడిని ఎత్తుల 10 వేసి వచ్చాయి, చేతుల పాదం పెట్టాలన్నా. అయితే చాలా దానం చేసి వచ్చాయి, రాసుకుని వచ్చాయి, గుళ్ళు కట్టొచ్చాయి, గోపురాలు కట్టొచ్చాయి. పోతే తొంటోడు, కాలు పోతే గుంటోడు, కన్ను పోతే గుడ్డోడు, చేతుల పాదం పెడితే చేసుకుని నీకు రెక్క పడిపోతుంది అనుకుంటా నిదానంగా ఆడుకరాని మరి. సమాధానం కాదు, చెయ్య ఉంది, మనకట్ల పట్టు ఉంది, అరిచేతుల ఆధారం ఉంది, ఇట్లా పెట్టిన సమాధానం కాదు. దానం చేసేది గుండెదారం, దాచుకునేది గుండెదారం, మంచి మంచి బిల్డింగ్లు కట్టేది గుండెదారం, కచ్చేరులో మాట్లాడేది గుండెదారం, ఒక భాగం గుండెలో కట్టాలరా. అయితే ఇలా ఇస్తా పోతుంది పెడతా పోతా అంటూ చూడు, అలా వెనక పోతే ముంగట, ముంగట పోతే వెనక చూడు, పాపం కూడా కొడుకుంటా. అటువంటి వాడిని గుండె వాళ్ళిపోయినట్టే ఇలా గుండె కొంచెం బజ్జలు లేకుంటుంది. ఎలా ఏమన్నట్టుకేనా ఎలా ఎడమ కాలు కుడికి కాలు ఎడమకు ఎలా ఒక్క పాదం పుదం మీద అయితే ఇవాళ ఏమైతుందంటే ఇవాళ వస్తుండే పోతుండే బండి బాట పడుతుండే పెరుపాల పాదం పెడితే జానలో పడుతుంది, గడ్డి గడ్డి మీద అవుతుంది. భుజం మీద పెడితే భుజం ఇచ్చుకోపోతా అంటున్నావా, భుజానికి వచ్చిన డాకా లేకుండా నిదానంగా ఆడుకోరా. ఎంత కష్టపడ్డా కాటి కొరకు, ఎంత కష్టపడ్డా గుడి కొరకు, చాలా దేశం నుంచి దేశం పోతున్నాం, రాజ్యం నుంచి రాజ్యం పోతున్నాం, ఎంత కష్టపడ్డా పొట్ట కొరకు, చాలా ఒక బట్ట తీసి తోలు పొట్టలో పెట్టాలరా. పొట్ట పొట్ట అంటే పూటికాల పొట్ట 9 రాళ్ళ ఊరితే పాత పొందా పొట్టలో పాదం పెడితే పిట్టి వేసిపోతుంది బాబు. అయితే పొట్టలో పాదం పెడితే ఇలా చూసే చిన్న పెద్దలకు అందరికి ఇలా పొట్టలు అగ్గిర ఉండి ఎందుకు గడ్డికి ఇస్తారటవా ఒక పాదం పొట్టలో. మంచి మీద ఆట అంటారు, మంచి మీద ఆట సాల్వ్ చేసి చదువుకున్న బుద్ధి చదువుకున్న ఆట కావాలరా మరి. అదెట్లా మరి? అయితే బతుకమ్మ పండుగ నాడు ఇలా కోలాలు పట్టుకొని గుంట పూలు తెచ్చుకొని బతుకమ్మ పూలు తెచ్చుకొని ఇలా బతుకమ్మ ఎట్టాడిరు రాముల వారు అట్లా బతుకమ్మ పోదు.
అయితే ఆడవాడు సావక ఈడవాడు సావక డబ్బులు వచ్చిన వాడు చచ్చిపోయిందిరా. గెస్ట్ హౌస్ చచ్చిపోయిందటవా మరి అయితే ఇలా చచ్చిపోలే స్కూల్ లేచి సురేష్ సార్ ఎక్కడ ఉన్నావు అక్కడ పోయి సురేష్ సార్ దగ్గరికి పోయి ఇలా తచ్చినావా బిడా పోయినావా సారు నేను సల్ల ఉంటే మళ్ళీ ఏడాదికి వస్తాం సార్ అని పొగుతావా సార్ వల్ల పేరు సక్క ఉండని సార్ వల్ల కీర్తి సక్క ఉండని చూసే చిన్న పెద్దలు అందరూ సక్క ఉండని ఏ చేత మరి మనకు దానం ఇచ్చేది ధర్మకుడు చేసి పెట్టు సార్ చేసి పెట్టు గడ్డికి ఇస్తారని పిండికి ఇస్తారని ఏసేయి మరి దానం చేసేది దాచుకునేది ధర్మకుడు మనమా ఎప్పటికి రాము ఏ చేత మరి దానం ఇచ్చేది. సంక్రాంతి సంబరాలు అనేది ఇక్కడ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుగుతుంది. ఎందుకు ఈ సంక్రాంతి చేసుకోవాలి? ఎవరికైనా ఒక్క మాటలు ఇంకా ఇంకా కొత్తగా వస్తాయి, కొత్త పంట వస్తుంది. ఇంకా నీకు గాలిపటాల కోసం సంక్రాంతి చేసుకోవాలి. ఓకే, అంటే మకర సంక్రాంతికి వస్తున్నాం, ఒక నక్షత్రం దాటి మళ్ళీ ఇంకో నక్షత్రం ఉత్తరాయణ నుంచి దక్షిణానికి వస్తున్నాం. అంటే ఇప్పటి వరకు కొత్త సంవత్సరం, ఎక్కడి నుంచి ఇంకా ఉగాది నుంచి కొత్త సంవత్సరం. అలాగే ప్రతి ఒక్కటి మనకి ఈ అంటే దక్షిణాయన ఉత్తరాయణ చెప్పి అంటాం కదా, అందుకని ఇక్కడ ఒక మకరం జరుగుతుంది. అందుకని మనం అందరూ కలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చేతికి పంట అంటుతుంది ఈసారి. ఈ టైంలో చేతులకి అందరూ ఏంటంటే మకర సంక్రాంతి నాడు ఇది అతను రాజెవరు బలిచక్రవర్తి పాటిస్తూ ఉంటాడంట. ఎందుకంటే ఈ టైంలో అందరికీ డబ్బులు బాగా ఉంటాయి, అందరూ ఆనందంగా ఉంటారు. సో వరదలు కానీ ఇవి కానీ ఏమి ఉండవు, కెలామిటీస్ అన్ని నీట్గా ఉంటాయి. అందుకని ఈ టైంలో ఏంటంటే కొత్తగా వచ్చిన వరి కానీ ఇది దాంతో పిండి చేసుకొని దాన్ని మీకు అందరికీ తెలుసు అరిసెలు తినిపిస్తారు. ఇక్కడ నుంచి ఎండ స్టార్ట్ అవుతుంది కాబట్టి మెల్లిమెల్లిగా ఎండ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏ రోగం వచ్చినా తట్టుకోగల శక్తి వస్తుంది. కాబట్టి వరిపిండితో చేసిన ఏవైతే వరిపిండి బెల్లంతో చేసినవన్నీ ఇప్పుడు తినాలి. ఇంకా పులుపు రిలేటెడ్ ఉసిరికాయలు ఇవన్నీ దొరుకుతుంటాయి. ఇక్కడ నుంచి మామిడికాయలు స్టార్ట్ అవుతుంటాయి, కొత్త చింతకాయలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ ఇక్కడ నుంచి నెక్స్ట్ అంతా పులుపు. ఎందుకు? వేసవికాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి. అంటే ఆహారాన్ని, పండగల్ని, మనకి అందులో ఔషధాలని కలిపి వైద్యం స్టార్ట్ చేసేవారు లాంగ్ బ్యాక్. అందులో దేవుడు ఇవన్నీ చెప్పేసి ప్రకృతి అని చెప్పేసి. అలాగే మనం ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాం. ఎందుకు జరుపుకుంటున్నాం? ఎవరైనా బాధ ఉందా? అందరూ హ్యాపీగా ఉన్నాం, నవ్వుతూ కలర్ఫుల్గా ఉన్నాం. కరెక్టా? రైట్. ఇవన్నీ ఎందుకంటే ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి అందాల్సిందే ఆనందం. కరెక్టా? బట్ నవ్వుతూ ఉన్నాడు అనుకోండి, వేరేవాడు కూడా నవ్వడానికి ప్రయత్నిస్తాడు. ఇప్పుడు పిల్లలందరూ ఉన్నారు, వీళ్ళకి ఒక ఎనర్జీ. రెండోది, ఎందుకు వచ్చాం ఇక్కడికి? అరే మామ ఎందుకు తీసుకొచ్చినావు, ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పాలి కదా. ఆ చెప్పే విధానంలో ఏంటంటే మనం పార్కుకి పట్టుకెళ్ళినా, ఓ సినిమా థియేటర్ పట్టుకెళ్ళినా అక్కడ విధానం వేరే, ఇక్కడ ఎవరు తెలియదు. ఇది మనదే అనుకున్నట్టు జరుపుకోవాలి. ఇంకా చెప్పుకోవాలనుకుంటే కుటుంబ వ్యవస్థ పెరగడానికి, కుటుంబ వ్యవస్థ ఇంకా పెద్దగా కరవడానికి, ఇటువంటి ఫలితం ఆశించకుండా చేయడానికి ఇలాంటి పండుగలు దోహదపడుతున్నాయి. అందులో మేము ఎంచుకున్నది ఏంటంటే సంక్రాంతి అని ఎంచుకున్నాం. ఆ సంక్రాంతి నాడు ఏంటంటే ఇంతవరకు మాకు ప్రత్యక్షంగా పరోక్షంగా కనబడిన వాళ్ళందరినీ పిలుచుకుంటూ రైట్ అందరితో కలిసి ఓ మంచి పండుగ ఆహ్లాద వాతావరణంలో చేయాలని ఈ నిత్య ఆరోగ్య అవకాశం తాలూకా ఉద్దేశం. అందుకని మీ అందరికి వచ్చినందుకు మరొకసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అంటే నాకు ఈ ఛానల్ ఏదైతే హిట్ టీవీ ఛానల్ ఏదైతే ఉందో చాలా వరకు బాగా ఎక్కువ హెల్త్ రిలేటెడ్ వీడియోస్ ఉంది. ఈ పోస్ట్ చూడగానే మేము వస్తాం, సంక్రాంతి గురించి మా ఛానల్లో కూడా ఎక్కువ పెట్టుకుంటాం అని చెప్పేసి హిట్ టీవీ వాళ్ళు వచ్చారు. ఆ హిట్ని మనం హిట్ కొట్టాలంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, లైక్ కొట్టాలి. థ్యాంక్ యూ.